సంవత్సరం నిజంగా చెప్పాలంటే వర్షాలు ఎంత లేట్ ఉన్నాయంటే ఈ టైంకు పత్తి పెట్టి ఒక్కొక్కరు డవర కొడుతుండే ఇట్లా అంటే గడ్డి తీసేది ఉంటుంది కదా అట్లా కొడుతుండే మొలకలు దాదాపుగా ఇంత వచ్చేటి కనీసం ఇంతవరకు కనీసం సగానికి సగం మంది అసలు విత్తనాలు ఇంకా పెట్టలే. ఎందుకంటే వర్షాలు చాలా అంటే చాలా లేట్ ఉన్నాయి. ఆ ఎల్నినో ఎఫెక్ట్ అనుకుంటా. ఇంకా అది కాక మనం చాలా రోజుల తర్వాత వ్యవసాయం చేస్తున్నాం. దగ్గర దగ్గర ఒక 3-4 సంవత్సరాలు మన గ్యాప్ వచ్చింది వ్యవసాయం చేయడానికి. సో ఫస్ట్ చేసిన దాని తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ సంవత్సరం చేస్తున్నా. మన బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ బ్యాడ్ లక్ అని కాదు కానీ అంతే. ప్రతిసారి లాస్ట్ ఇయర్ వర్షాలు బాగుండే, ఈసారి వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకనే అందరు ఇంకా పెట్టడం అంటే చాలా లేట్. కొందరైతే ఇప్పటికి ఇంకా దున్నించలేదు, దుఃఖంగా పెట్టలేదు. సో వర్షాలు అయితే చాలా లేట్ ఉన్నాయి. కానీ ఏం కాదులే, పడితే మాత్రం కంటిన్యూస్గా పడతాయి. మనం ఒకరి ఆ టైంలోపు కట్టేయడం మొత్తం రెడీ చేసి తర్వాత ఒక రోడ్ బెటర్ లేకుంటే కల్టివేటర్ వర్షం వచ్చిందనుకో కల్టివేటర్ పెట్టిస్తా, లేదా రోడ్ పెట్టి మొత్తం క్లీన్ చేపించి మనం ఇక వర్షం పెట్టేద్దాం. ఇక బాగా లేట్ అవుతుంది. ఇక ఎప్పుడు వర్షం వస్తే అప్పుడు మోడుస్తాయి. కానీ ఎంతకన్నా మంచిగా కొద్ది వర్షాలు మంచిగా పడేంత వరకు వెయిట్ చేయాలని చేస్తున్నాం. వర్షం ఏమంటారు, వ్యవసాయ శాఖ ఇంకా అదే చేస్తుంది. లేట్ అయినా పర్లేదు, వర్షాలు పుష్కలంగా పడ్డప్పుడు ఒక 2-3 వర్షాలు పడి భూమి తడిసినప్పుడు మాత్రమే విత్తనాలు పెట్టాలని చెప్పింది. సో వెయిట్ చేద్దాం మంచి వర్షాలు వచ్చిన వరకు. సో చూడాలి, A to Z మీకైతే అప్డేట్ ఇస్తా. స్టార్టింగ్ విత్తనాలు పెట్టినప్పటి నుంచి పత్తి తీసి ఐడ పక్కన గంట పెట్టు. అప్పటి నుంచి ట్రై చేస్తాను, ఒక్కడే గంట పెడతలేవు. చూస్తా ఇప్పుడు నువ్వు ఎట్లా పని చేస్తావో చూస్తా. అరే చుట్టుపక్కల ఇంకెవరైనా పెట్టినారా పత్తి? వీళ్ళు పెట్టిండ్రు. ఇంకా కొందరు గొర్రె కొట్టిస్తాను. అంటిందా? ఏమంట పెడతానవరా? అంటిందా? అట్లా అంట పెట్టుడు కాదురా, కందికట్ట తెచ్చినావు కదా మొత్తం వేసిన కింద పెట్టు అంట పెట్టాలి. కానీ అసలు ఆ ఇసర కొట్టినావు అంటుతుంది ఇదన్నా కంది కట్ట. ఎన్ని పుల్లలు రాలగొట్టినావురా? 5కి ఒక్కటి, ఇంకా ఒక్కదానికి అంట పెట్టలేవారా? అగో ఇంకా అటున్నాయి. మనం ఇంకా అక్కడానికి వెళ్ళాలిరా బాబు. అగడబ్బా మా దగ్గర ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. 5-6 తెచ్చినా. అందుకనే నా ఎడబో తించినది. కానీ నువ్వు ఒక్కడికి అంట పెట్టలేవు కదా. అంటలేదు అట్లా పెడతా లారు. ఇప్పుడు చెప్తా చూడు, నేను పెడతా. ఎట్లా పెడతాను అట్లా పెడితే నీకు ఎక్కడ కాలుతాయిరా. ఇది ఇరుచుకో. ఎవరు మేకలు వచ్చినాయా? చిన్న ఇట్లా ఇరుతావా? రే ఇట్లా ఇరిచి ఇట్లా కింద పెట్టాలి. ఇట్లా ఉంటుంది, కింద పెట్టుకుంటావా? ఇట్లా కింద పెట్టి కవరింగ్ అవసరం లేదు దానికి, తెలుసారా? నువ్వు కవర్లు చూసినావు ఆడ. అది కంది కట్టినాయి సర్రనమాట. అర్థమైందా? ఇరిచి కింద పెట్టు. నువ్వు మధ్యలో పెడితే అది ఎక్కడ కాస్తుంది చెప్పు? నువ్వు మధ్యలో పెడతాను, కింద పెట్టినావు అనుకో, అది కింద నుంచి మీది కాలుకుండా పోతుంది. అందుకంటే మస్తు ఉలారినది కదా, బర్రని పడుతుంది. అసలు ఇంకా టైమే ఉంటుంది. చూడు ఎట్లా అంటే ఇంద్ర ఎడోజు పెడతాడు. గల్లు అగ్గి అవుతాను అలా కనిపిస్తలే వీడలా. అర్థమైందా?
ఒకసారి అంటుకున్నాం ఒక బర్ర లేస్తుంది. రైట్ ఓలో భూమి శాఖలాక ఎంత దారుణంగా కొడుతుందంటే అమ్మో ఆ హీట్కి ఫోన్కి సరిగ్గా పని చేస్తలే. వాటర్ ఇంకా తెచ్చుకోలేం. మొత్తం మీద కష్టపడి ఒకటే దండ పెట్టాడు. ఇంకా సగం నచ్చాను. వెరీ గుడ్ రా బన్నీ. దా రా రారా. పాపం మావిడ ఈరోజు ఏం కష్టపడతాడు స్కూల్. అరే ఇక కొన్ని రోజులైతే స్కూల్కి పోతావు నువ్వు. అప్పటిదాకా మనం బొగ్గులేక అవుతావు. అంతేనా? అవి తెచ్చి అక్కడే నేను అంట పెడతా. దూరం అంటే ప్రయోగాలు చేస్తాను నేడు. అగ్గి పెడుతున్నా అంట పెట్టచ్చు కదా డైరెక్ట్. అగ్గి పుల్ల వేస్ట్ అవుతుంది. అట్లా నువ్వు అక్కడి నుంచి వచ్చేవరకు గాలికి వెళ్ళిపోతాయి కదా ఒక్కోసారి. అంత కష్టపడే బదిలిసి అగ్గి పెడుతున్నా అంట పెట్టచ్చు కదా అని అంట. కాలుతుంది కరెక్టే. ఇప్పుడు నువ్వు తేపుకు అక్కడికి పోయి వచ్చుడు అగ్గిపెట్టేది నిప్పంటే అందుకే అగ్గి డబ్బాలు 5 తెచ్చిన అంటింది కానీ సక్సెస్ అయినావు అనుకో. వెరీ గుడ్ మనీ. కానీ ఎందుకు అంత కష్టపడతావు అని. అరే అందుకే 5 6 తెచ్చిండ్రా. ఏంటి ఈసారి మేమే చెప్తాను బావా. ఇయ్యలే ఇక నీళ్ళు మన దగ్గర ఉన్నాయి రాడా. వాళ్ళకి అద్దా నువ్వు వాళ్ళంటావు పో. అది ఎందుకు అవట్లేతాను బా. ఎందుకు అట్లా కాలుతానా దాన్ని. ముల్లి కట్టానా. ముల్లిగట్ట ఏం చేస్తాడు రా. ముల్లిగట్ట ఏం చేస్తా. బాటిల్ తయారు చేయాలంటావు. అది తెచ్చిన బాటిల్ దాంట్లో సరిగా కట్టవు ఏం లేదు. అరే కొన్ని తాగురా. వాళ్ళు మన దగ్గర ఉన్నాయి కదా నీళ్ళు. అవి వాళ్ళకి వద్దాం మళ్ళీ మేకలు అన్నీ అడిపోతున్నాయి. ఇదా ఇది నా తిరులు భార్యనా కాదురా. ఇది ఎంత పెట్టినట్టే ఏదో ప్రయోగాలు చేసిన అట్టర్ ఫ్లాప్ అయింది. అదే నేను ఫస్ట్ చెప్పినట్టు చేస్తే కాకపోతున్నా. ఫస్ట్ చెప్పినట్టు చేస్తే కాకపోతున్నా అంటే దానికంటే దీనికి అంట పెట్టినా కరెక్టే. అంట పెట్టిన అట్లా నీకు ఎట్లా ఉంటుంది అనుకున్నావురా. కారు వచ్చేలోపే సగం పోతుంది. గాలి కష్టప్పుడు సగం రాలింది మరి. అదే నువ్వు ఇసుకనే తెచ్చి అంట పెడితే మొత్తం అంటకు పోతున్నా. అరే మనం ఎక్కడ పెట్టినామని ఇంకా ఏం. అరే మా అక్కి సలారినట్టు అనిపిస్తుంది. మరి తీసినప్పుడు అదే అంటుకుంటుంది. అమ్మ కాలికి తేనె అప్పుడు అక్కడ ఉండే చూసిన నేను. కానీ అప్పుడు ఇంకోసారి వచ్చినప్పుడు తిందాం కదా అని ఉంచిన. అయితే అక్కడ కొద్దిగా ముళ్ళ కంపేసిన. ఆ ముళ్ళ కంపేసినప్పుడు వాటికి కొద్దిగా తగిలినట్టు అనిపించింది ఎవరా. మొత్తం లేచిపోయినా. లేకుండా అప్పుడు నూనె బాగుండే అలా తెలుసా. నూనె మంచిగా ఉండే కానీ ఒక్కడు ఎందుకు తినడు. ఇంకెవరు కొన్ని రోజులు మంచిగా ఊరితే తినచ్చు కదా అనుకుని ఉంచిన. అయ్యి నేను పెట్టినాయి కదా. ఏంటి తేనా ఎట్టు చూపెడతాను. ఎటు పెళ్ళి ఎడిపోతుంది నీకు గుర్తుండదా రా. నీటు అవుతాను మేకలు చూడు. అప్పుడు అక్కడ ఉండే అంతే. ఇక కందికట్ట దగ్గరికి పోదాంపా. ఆ కందికట్ట మొత్తం వంట పెడితే రేపు మనకి కావాలి కదా. అటు సైడ్ నుంచి చూసినా అటు పెట్టారు చెప్తాను. ఆ పెద్దది ఉంచుదాం. ఆ చిన్నదాన్ని కూడా మేకలు వచ్చినాయి కదా. దిగా గుట్ట దగ్గర కూడా చూపెడతాను. గుట్ట దగ్గర చూపెడతాను. చూపెడతాను నీకు పని చేయరా అంటే 2 కనీసం ఇంకా కాలం కాదు చూసినావా. అయ్యాన్ని చేయాలరా. ఆ మేకపాలు పిండి వాళ్ళు ఇక కాసుకొని తిన్నాం. మేకపాలు మేకపాలు కాసుకొని తిన్నాం. కాసుకొని అంటాం తాగుదాం.
అటు గుట్ట ఉన్నది, ఇటో గుట్ట ఉన్నది, అటో గుట్ట ఉన్నది, ఇటో గుట్ట ఉన్నది. 4 గుట్టల మధ్యలో మనం ఉన్నాం. అది కలయి ఉంటే మళ్ళీ రేపు సైకిల్ ఆడికి వచ్చినప్పుడు అలా కూర్చోవాలి, కానీ లేస్తే అయిపోతుంది. కానీ మొత్తం బాగా పెద్దగా ఉన్నాయి కదా పచ్చిగడ్డ. ఇప్పుడు దానికి మనం తినేసేటప్పుడు ఎక్కువ పర్లేదు, దాన్ని మళ్ళీ మనం పీకాలా లేదా ఫోటోస్ వేయాలి దెబ్బ. అవునా కదా? రేపు అలా తెద్దాం అరబన్ని ఎవరిని పొరాలని అత్తరు ఒక థమ్స్అప్ పోతే సాదా గీలా చెడు. కొంచెం కంది కట్టాయి. బాబా బన్నిగాడు ఏం కష్టపడతాను రా ఆరా. ఇంత ఎండకి ఇంకా ఇంత కష్టమైందిరా నీకు. అట్లా కష్టం అంట కింద పడతావురా మెల్లగో. ఇంకా 4 రోజులు అయితే హాస్టల్ పోతావు. అక్కడ ఉంటావు ఆరా బన్నీ? ఉంటావు, ఏడ్చుకుంటూ వస్తావు. వీళ్ళకి అలవాటు ఉన్నావు పూరాలకు. అరే పత్తి రంగం మాత్రం ఖచ్చితంగా వెళ్తారా బన్నీగా? సరేనా? పత్తి రంగం మాత్రం ఖచ్చితంగా పిలుస్తాను నేను. ఎండ దారుణం కొడుతుంది. అందులో కొద్ది దగ్గర కొట్టు, ఆ కంది కట్టి. గుట్ట మస్తు పచ్చగా వస్తుంది రేయాల. రాంగ మంచి వర్షం వచ్చింది కదా మొన్నట్లా, అంటే కొద్దిగా మంచిగా పచ్చగా అవుతుంది. గ్రీనరీ మొత్తం గ్రీన్లో మారుతుంది. ఒక్క వర్షం గట్టిగా పడలేదురా. ఎప్పుడు? నిన్న లైట్గా వచ్చింది అంతే. బిర్జి కాడదాం బ్రో, అవి 2 చెట్లు నరికి. అవి 2 నరికి మొత్తం సాఫ్ చేసే బిర్జి కడదామంటాను. బ్రిడ్జ్ కడితే ఆగదురా. ఆగుతుంది, ఒక్కసారి ట్రై చేద్దాం. బాగా కష్టపడ్డా ఈరోజు పని. రేపు వస్తావు రావురా? రేపు ఏమైనా తెద్దాంరా? ఇంటికి బాగా కటింగ్ చేసుకోవాలి. రేపు ఏమైనా తెద్దాం చెప్తాను. అందుకని మీ బెటాలియన్ మీ బ్యాచ్ మొత్తం వస్తే సగం పని అయిపోతుంది రా మనది కాదా? రేపు అదే ప్లాన్ ఇద్దాం. ఏం ప్లాన్ ఇద్దాం రేపు? చెప్పన్నా పాటిద్దామన్నా తిద్దాం. 2 థమ్స్ అప్ తిద్దాం, తాగుదాం, ముద్దు తిద్దాం. మంచి వర్షం. నేను చెప్పాలంటే ఈ సంవత్సరం వర్షాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ టైంకు అసలు పత్తి పెట్టి ఒక 2 ఆకులు వచ్చేటి, డవరకు వచ్చేటి. కానీ ఈ సంవత్సరం వర్షాలు బాగా లేట్ అయ్యి ఇంకా సగం మంది దుక్కు మీదే ఉన్నారు. కొందరు దుక్కు ఇంకా కొందరు పెట్టేసిండు అనుకో, వర్షం వచ్చినప్పుడు ములుస్తాయి. కానీ కొందరు వేడి మట్టినే పెట్టేసిండు. సో మనమైతే కొద్దిగా వర్షం పడ్డప్పుడే పెడదామని కొద్దిగా లేట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ వీక్లో వర్షం అయితే రావచ్చు. ఒక వర్షం గట్టి కొట్టింది అనుకో, కల్టివేటర్ పెట్టేసి సార్లు కొట్టేసి పెట్టేసుడే. సో చూడాలి మరి ఏమంటారు. 3 ఎగ్జాక్ట్ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వ్యవసాయం చేస్తున్నా. ఏమో మరి చూడాలి. మన అదృష్టం బాగుంటే మంచిగా వర్షాలు వచ్చి మధ్యలో మంచి పంట వస్తుంది, లేదంటే చూద్దాం. ఇదే మన చేను, ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ గుట్ట దగ్గర ఉంటుంది. కానీ మా ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఏమన్నా అంటే కొద్దిగా దూరం ఉంటుంది. మనకు బైక్ ఇంకా లేదు, నడుచుకుంటూ రావాలంటే కొద్దిగా కష్టం ఇంకా అవుతుంది. ఇక్కడ ఏం చేద్దాం, ఆ చెట్టు కనబడుతుందా, ఆ చెట్టు దాటి అవతల ఉంటుంది, అక్కడ వరకు మన చేనే. ఇక్కడ అదే చెప్తున్నా, ఇబ్బంది ఏమైనా ఉన్నా అంటే ఏమంటారు, మనకు బైక్ లేదు. కొద్దిగా అదే నడుచుకుంటూ రావాలంటే దగ్గర గంట పడుతుంది. 3.5 కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్ అంతా ఉంటుంది. ఇంకేంటంటే మనకు కైకిలోళ్ళు వస్తారు కదా కూలోళ్ళు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. వాళ్ళు వచ్చేటప్పుడు
వాళ్ళు రావాలంటే ఖచ్చితంగా ఆటో లేదా బైక్ మీద తేవాల్సి ఉంటుంది. కానీ వర్షాకాలం వస్తే ఇబ్బంది, ఎందుకంటే మొత్తం బురద అవుతుంది కాబట్టి బైక్ అని ఆటో కావాలంటే బాగా కష్టం ఉంటుంది. సో కొద్దిగా ఏంటంటే అచ్చుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది, కొద్దిగా లాంగ్ ఉంటుంది కాబట్టి. రోడ్డు పక్కన ఉన్న చిల్లు అంటే ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఆటో మీద లేదా బైక్ మీద రావచ్చు. మనకి కొద్దిగా గుట్ట దగ్గర ఉంటుంది కాబట్టి రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది అచ్చుకోవడం. అదొకటే మెయిన్ ఇబ్బంది ఏదైనా ఉన్నదంటే అచ్చుకోవడానికి. పని అంటే అది మనం కామన్గా చేస్తాం అనుకో, కాకపోతే అచ్చు నడవడానికి ఇంకా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఏంటంటే కాకపోతే టైం వేస్ట్ అనిపిస్తుంది. మినిమం కొద్దిగా రాగానే మనం టైర్డ్ అయిపోతాం కదా, ఇక్కడికి వచ్చి పని చేయాలన్నా కొద్దిగా కష్టం అవుతుంది. అదొక్కటే కొద్దిగా ఇబ్బంది, కానీ లేదంటే పర్లేదు మనం చేయొచ్చు. బైక్ ఏమైందిరా చెప్పు? అమ్ముడు కాదురా, అది రిపేర్ వచ్చింది. ఆల్రెడీ ఒక బైక్ తీసుకున్నా, ఆ రిపేర్ వచ్చింది బండి. దాన్ని మీకు తెలిసిన మెకానిక్ దగ్గర వేస్తే వాడు మంచిగా చేస్తారు అనుకుంటే దాన్ని అక్కడనే పడేసిండు. సర్లే అని వదిలేసినాయి కదా దాన్ని. ఇంకా సో మొత్తం మీద ఈరోజు వచ్చిన పని అయితే కొద్దిగా అయింది. ఎండ ఇంకా చాలా అయింది, మార్నింగ్ తినాలి కాబట్టి వీడి ఇంకా పాప మర్చిపోతాను. కొన్ని నీళ్ళు తెచ్చుకున్నాడు, ఆ నీళ్ళు ఇంకా అయిపోయినాయి. సో అందుకని ఇంటికి పోవాలి, ఎందుకంటే ఆకలిస్తాను. ఎండ విపరీతంగా కుడుతుంది. జూన్ నెల అయినా కానీ మంచి గట్టి వర్షం పడి ఉంటే చల్లగా అయింది వాతావరణం. ఇంతవరకు ఒక వర్షం ఇంకా లేదు కాబట్టి ఆ ఎండాకాలం వేడైతే స్టిల్ అట్లనే కంటిన్యూ అవుతుంది. మస్తు వేడి అనిపిస్తుంది. మొత్తం మారిపోతుంది. ఎన్ని నీళ్ళు అయినా కానీ అసలు నీళ్ళు అయినా ఫీల్ వస్తలేదు. టైమింగ్ అయితే టైమింగ్ దగ్గర 10:30 అవుతుంది పొద్దున్న వచ్చాను. సో ఇంకా వర్క్ అయితే మస్తు మిగిలి ఉన్నది. ఇంకా అక్కడ పని చేయాలి, సగం వర్క్ అయింది. అక్కడి నుంచి ఇంకా కట్టెలు ఏరేది ఉంది. మళ్ళీ కట్టెలు ఏరకముందు ఇతను కోసం కూడా కల్టివేట కొట్టిస్తాం అనుకో, మళ్ళీ డవర కొట్టేటప్పుడు లేదా కలుపు తీసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చిన్న చిన్న చెట్లు ఉన్నా కూడా డవర కొడతాం కదా మనం మధ్యలో గడ్డి కోసం. అప్పుడు అవి ఏమైతే కట్టెలు ఉన్నాయో అవి తాకి ఆ చెట్లు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉన్నప్పుడే క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ అయిన తర్వాతనే పెడదామని ఫిక్స్ అయినా నేనైతే. సో ఈరోజు అయితే ఇంతే, రేపు మళ్ళీ వెళ్తాం. సీ యూ, బాయ్. సరే బన్నీ బాయ్ చెప్పురా అందరికి. సబ్స్క్రైబ్ చేయండి. పని మంతుడు మావాడు. బాయ్ ఫ్రెండ్స్.